హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇదండి ఈ సెట్ మొత్తం మనం హైదరాబాద్ సిద్ధు గారికి ఇవ్వబోయేదండి. టోటల్ ప్యాకేజ్ ఇందులో మీకు పరిచయం చేస్తానండి. అయితే ఇవన్నీ మొత్తం బాక్సులు సెటప్ అండి, మీరు చూడొచ్చండి. ఇవి వచ్చండి టవర్ బాక్సులు అండి. అలాగే మనకు అన్నీ కూడా ప్రీమియం లుక్తో కనిపిస్తాయి. అలాగే ఈ సరౌండింగు 3 బాక్సులు అండి. అలాగే ఈ సైడ్ వచ్చి ఈ ఒక 3 బాక్సులు అండి. మొత్తం సరౌండింగ్ 6 బాక్సులు అండి. అలాగే ఈ సైడ్ ఒక టవర్ బాక్స్ అండి. మొత్తం చూడొచ్చండి. మొత్తం కంప్లీట్గా డూగి సౌండ్ ఉపయోగించడం జరిగిందండి. అలాగే సెంటర్ ఛానల్ అండి. ఇదైతే ఇంకా మరీ హెవీగా ఉంటుందండి. మీరు ఇప్పుడు వచ్చి ఎక్కడ చూసుండరో అంత హెవీగా ఉంటుంది సెంటర్ బాక్స్. అలాగే మనకు సబ్బూపర్ల విషయానికి వస్తుంటే ఒకటి వచ్చండి సోనీ సబ్బూపర్ ఉపయోగిస్తున్నారు అన్నారు. 3 వచ్చి పైనీర్ అండి. అయితే సోనీ బాగోపోతే పైనీరు వేసుకుంటానని సిద్ధు గారు అనడం జరిగిందండి. అయితే టోటల్ ప్యాకేజీ లాంగ్ లుక్లో ఒకసారి చూడండి, ఎట్లా ఉంది ఏటనేది కామెంట్లో తెలియజేయండి. అలాగే ఇంకా మీకు యానపేర్లు తర్వాత అట్మస్ స్పీకర్లు కూడా చూపిస్తానండి. అయితే మనకు సిద్ధు గారు డెమో వినడం జరిగిందండి. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వరండి. అలాగే మనకు గ్రిల్స్ వేస్తే ఇలా ఉంటాయండి. గ్రిల్స్ వేసాక క్లాతులతో ఎలా కనిపిస్తున్నాయి కూడా కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి ప్యాకేజీలు కావాలంటే డైరెక్ట్ నా కాంటాక్ట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. అలాగే మీకు ఇంకా సందేహాలున్నా కాల్ చేయవచ్చండి. అయితే సిద్ధు గారు మాత్రం మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకెళ్ళారండి. ఇవి వచ్చండి అట్మస్ బాక్సులు అండి. అట్మస్కి వచ్చండి మొత్తం 6 బాక్సులు ఇచ్చామండి. అయితే ఒక్కొక్కటి కూడా మనకు 6.5 ఇంచెస్ డ్రైవ్స్, తర్వాత 2.27 ట్విటర్ ఉపయోగించడం జరిగిందండి. ఆ ట్విటర్ వచ్చి నియోడిన్ ట్విటర్లు అండి. మీకు ఆల్రెడీ అట్మస్ స్పీకర్ కోసం తెలుసుకోవాలనుకుంటే కింద లింక్ ఉందండి. ఆ లింక్ ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చండి. అయితే మనకు సిద్ధు గారు ప్రాసెసర్ కూడా తీసుకుని వచ్చారండి. ఆ ప్రాసెసర్ కూడా మీకు పరిచయం చేస్తాను. అయితే ప్రతి దాంట్లో కూడా నెట్వర్క్లు మాత్రం ఉపయోగించడం జరిగిందండి. ఇందులో 3-వే నెట్వర్క్ అండి. ఆల్రెడీ చెప్పడం జరిగిందండి. ఈ 3-వే నెట్వర్క్ వచ్చండి మనకు డూగి సౌండ్ పడితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. మీరు ప్రతిది కూడా చూడొచ్చండి. డూగి సౌండ్ స్పీకరు అండ్ ట్విటరు అండ్ క్రాస్ ఓవరు. అలాగే అట్మస్ బాక్సులకండి స్పీకర్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక వైరు అంటే అది క్లిప్ టైప్లో ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే దానికి టెర్మినల్ బిగించుకోవడం అవ్వదు కాబట్టి వైర్ టైప్లో ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇది చూడొచ్చండి, ఇదండి ప్రాసెసర్. నేను చేసే హోమ్ థియేటర్ గుండకాయ అంటే ఇదేనండి. ఎక్సలెంట్గా ఉంటుందండి. అయితే ఇది వచ్చండి మనకు 15 ఛానల్ ప్రాసెసర్ అండి. నేను చేసే పవర్ యాంపులు అండి అవి. ఇది సబ్బూపర్ యాంప్లిఫైర్, ఇది 15 ఛానల్ పవర్ యాంప్ అండి. ఆల్రెడీ ఈ యాంపుల కోసం మీకు వీడియోస్ చేయడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి చూడొచ్చండి. కానీ ప్రతి దానికి ఎక్స్ఎల్ఆర్ జాకులు, అలాగే సబ్బూపర్ యాంప్లిఫైర్కి వచ్చండి ఆర్సీఏ జాక్ పిన్లు ఇవ్వడం జరిగిందండి. అయితే మీకు ప్రాసెసర్ కూడా నేను దగ్గరుండి చూపిస్తానండి, అది ఎట్లా ఉంటుంది ఏటనండి. మీకు మళ్ళీ మీకు ఏ సందేహాలు రాకుండా మొత్తం చూపించే బాధ్యత నాదండి. ఒకసారి ప్రేమింగా చూడొచ్చండి. అయితే అండి సిద్ధు గారితో పాటు ఇంకొక అతను కూడా వచ్చారండి. అతను కూడా మొత్తం సౌండ్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే ఎక్సలెంట్గా ఉందండి అని చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ దగ్గర నుంచి డెమో తీసుకోవాలనుకున్నానండి. అయితే ఆ సిద్ధు గారు అన్నారు, నేను సపరేట్గా వీడియోస్ చేస్తానండి, అందులో నా ప్రతి ఒక్కరికి చెప్పండి అన్నారు. అలాగే నన్ను. అయితే ఇది వచ్చండి మనకు ప్రాసెసర్ అండి. మీరు దగ్గర లుక్లో చూడొచ్చండి. ఈ ప్రాసెసర్ వచ్చండి మనకు టోన్ విన్నర్ నుంచి తీసుకున్నారండి. ఈ ప్రాసెసర్ వచ్చండి మనకి డాల్బీ అట్మోస్ ఇవన్నీ కూడా మొత్తం A to Z ఇంకా ప్రాసెసర్ అంటే అన్నీ పనిచేస్తాయండి. ఇది రిమోట్ అండి. ఈ రిమోట్ కూడా మంచి ప్రీమియం ఉందండి. అలాగే మనకి ప్రాసెసర్ బ్యాక్ సైడ్ చూసుకుంటండి XLRలు ఇచ్చాడండి అవుట్పుట్లు, అలాగే RC సాకెట్లు కూడా ఇవ్వడం జరిగిందండి.
అయితే ఎక్స్ఎల్ఆర్లో నుంచి మనకు సౌండ్ క్వాలిటీ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. అలాగే మనకు హెచ్డిఎంఐ అవుట్లు వచ్చండి 2 ఇచ్చాడండి. ఇన్పుట్లు వచ్చండి 6 ఇచ్చాడండి. కోయాక్సల్ ఉందండి, ఆప్టికల్ ఉంది, తర్వాత బ్లూటూత్ ఉంది. అన్నీ A to Z అండి. లేనిదంటూ ఏముండదండి, అన్నీ ఉన్నాయండి ఇందులో. అలాగే మనం సిద్ధు గారికి ఇచ్చే ఎక్స్ఎల్ఆర్ జాక్ పిన్లు సెట్ అండి ఇది మొత్తం టోటల్గా ఎన్ని ఛానల్స్ ఉన్నాయో అన్ని ఛానల్స్ కూడా ఎక్స్ఎల్ఆర్ జాకులు ఇవ్వడం జరిగిందండి. అయితే ఇదే ఫస్ట్ టైం నా ఛానల్లో రావడం అనుకుంటున్నానండి. ఇంకా ఎవరికైనా సందేహాలున్నా ఏమున్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఉంటాను. జై హింద్.